చేతిపై కడదాం. ప్రభు స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మరి పాట పాడదాం. అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నదంతా హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఏం సంతోషం? చాలా ఎక్కువ ఉంది సంతోషం. ఏ విషయంలో సంతోషం చెప్పండి. వెరీ గుడ్. హల్లెలూయా. పోయిన వారం ఎంతమంది రాలేదు? చేతులు ఎత్తండి. ఎంతమంది రాలేదో చేతులు ఎత్తండి. ఎందుకు రాలేదు? ఎవరు అడిగించారు మిమ్మల్ని? చెప్పండి. చికెనా, మటనా, బంధువులా? దేవుడు ఎంత బాధపడి ఉంటాడు. మీరేమో చికెన్ వైపు చూశారు, మీరేమో మటన్ వైపు చూశారు. దేవుడు బాధపడా? బాధపడతాడా? బాధపడా? బాధ పెట్టారా దేవుడిని? దేవుడు పెట్టారా? అది వారు ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని ఆటంకాలు వచ్చినా మనం ముందుకెళ్ళిపోవాలి. అది నేర్చుకోవాలి మొట్టమొదటిగా. హల్లెలూయా. నాకు చాలా జ్వరం, జలుబు, శక్తి లేదు, అయినా నేను ఆదివారానికి సిద్ధపడ్డాను. కనుక ఆదివారం నిర్లక్ష్యంగా ఉండద్దు. ఎన్ని సమస్యలు వస్తుంటాయి, రావని చెప్పను. ఆటంకాలు వస్తుంటాయి, రావని చెప్పను. బంధువులు కూడా వస్తారు, రారని చెప్పను. ఏదో ఒక విధంగా దేవుడు అంటాడు, పాము వలె వివేకం ఉండాలంట. ఎలాగా? పాము వలె వివేకం ఉండాలంట. దేవుని బిడ్డలకి పాము లాంటి వివేకం, ఆ వివేకంతో మనం నడుచుకోవాలి. హల్లెలూయా. ఆ వివేకంతో దేవుడు మనల్ని నింపునుగాక. హల్లెలూయా. ఓకే, మరి పాట పాడతాం. కొట్టండి. వచ్చి కూర్చుందాం. కూర్చోండి. రెండోది, లేట్గా రావద్దు. టైం ఎంత తెలుసా? ఒకసారి చూస్తారా టైం? తొందరగా రెడీ అయింది. బండ్లు పంపిస్తున్నాం కదా, కొంతమంది ట్రాన్స్పోర్ట్ పంపిస్తున్నాం కదా, వాళ్ళు త్వరగా వచ్చి ఇక్కడ కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది. త్వరగా రెడీ అయిపోయి త్వరగా వచ్చి ఇక్కడ కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, అవి చూస్తే బాగుంటుంది. అలాగే సన్నిధికి వచ్చేవాళ్ళు తొందరగా దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా
పాటలు పాడడానికి సిద్ధపడగా యాదవ్ గారు వచ్చారు. ఓకే, రెండు చేతులు పైకి తిప్పరు. ఇదిగో కలువరి శిలువ ప్రేమ మరపురాని మధుర ప్రేమ అని పాట పాడుకుందాం, ప్రభుని స్తుతిద్దాం. నిదానంగా పెట్టు, తొందర పెట్టుకో, కరెక్ట్గా పెట్టు. కరెక్ట్గా తబలా పెట్టుకో. చేతి పైకి తమంతా కూడా హల్లెలూయా హల్లెలూయా. ఇదిగో కలువరి శిలువ ప్రేమ మరపురాని మధుర ప్రేమ.
హల్లెలూయా. ఇంకొంచెం ఆరాధనలోకి రావాలి, చప్పట్లు గట్టిగా కొట్టాలి, దేవుళ్ళు ఆనందించాలి. దేవుళ్ళు ఆనందించడం ద్వారా గొప్ప శక్తిని మనం పొందుకోగలుగుతాం. హల్లెలూయా. ఆత్మశక్తి, అది పరిశుద్ధాత్మ శక్తి. ఆ పరిశుద్ధాత్మ శక్తితో మనం నిండిపోవాలి. పరిశుద్ధాత్మతో నిండిపోవడమే కాదు, అన్ని భాషలు కూడా మాట్లాడాలి. కనుక దేవుని బిడ్డలారా, పాడి ప్రభుని స్తుతించి గణపరుచుకుందాం. మరొక పాట పాడి ఆరాధన చేద్దాం. అన్ని పాటలని చాలా మాటలు పాడినాం కనుక పాడి ప్రభుని స్తుతిద్దాం. ఎంతటి వాడను నేను యేసయ్యా అనే పాట పాడతాం, ప్రభుని స్తుతిద్దాం. ఎంతటి వాడను నేను యేసయ్యా, సొంతైన యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను యేసయ్యా, సొంతైన యోగ్యుడను కానయ్యా. ఇంతగా హెచ్చించుటకు ప్రీతితో నన్ను చుటచు, ఇంతగా నన్ను హెచ్చించుటకు ప్రీతితో నన్ను చుటచు. ఎంతటి వాడను యేసయ్యా, సొంతైన యోగ్యుడను కాదయ్యా. ఎంతటి వాడను యేసయ్యా, సొంతైన యోగ్యుడను కాదయ్యా. ఐశ్వర్యము గొప్పతనమును కలిగించు దేవుడ నీవే, హెచ్చించు వాడమును బలమించు వాడము నీవే. అల్పుడను మట్టి గురుగును నన్ను ప్రేమించినావు. ప్రాణముని సర్వమును నా కొరకై అర్పించినావు. ఎంతటి వాడను యేసయ్యా, సొంతైన యోగ్యుడను కాదయ్యా. ఎంతటి వాడను యేసయ్యా, సొంతైన యోగ్యుడను కాదయ్యా. నిన్ను వెంబడించు వారిని, నిజముగా ప్రేమించు వారిని, నీ ముందే తలపులలో నిలిచే నీ సేవకుని ఎంతో మరచెదవు, ఆశీర్వదించెదవు. శత్రువుల కంటే ఎత్తుగా అతడి తలను పైకెత్తెదవు. ఎంతటి వాడను యేసయ్యా, సొంతైన యోగ్యుడను కాదయ్యా. ఎంతటి వాడను యేసయ్యా, అందరం సొంతైన యోగ్యుడను కాదయ్యా. వినయము గల మనుష్యులను వర్ధిల్లజేసెదవు. గర్విష్ఠుల గర్వము నరచి గద్దె నుండి దించెదవు. వినయము గల మనుష్యులను వర్ధిల్లజేసెదవు. గర్విష్ఠుల గర్వము నరచి గద్దె నుండి దించెదవు. మాధురాశ్రయదుర్గమా, మేమంతా నీ వారమే. మా శైలము మా కేడమా, మాకున్నదంత నీ దానమే. మాధురాశ్రయదుర్గమా, మేమంతా నీ వారమే. మా శైలము మా కేడమా, మాకున్నదంత నీ దానమే. ఎంతటి వాడను యేసయ్యా,
ఎంతో హెచ్చిస్తాడు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా దేవుని బిడ్డలారా ఎంతగా హెచ్చిస్తున్నప్పుడు ఆయన బిడ్డలు చేయాల్సిన పని ఏంటో తెలుసా? తగ్గించుకోవడం. హల్లెలూయా. ఎంతగా హెచ్చిస్తాడో, ఎంతగా కనపరుస్తాడో, ఎంతగా ఆశీర్వదిస్తాడో అంతగా తగ్గించుకుంటూ పోతుంటే దేవుడు అద్భుతంగా మనల్ని బట్టి సంతోషించి ఇంకా గొప్ప ఆశీర్వాదాలతో నింపుతాడు. హల్లెలూయా. మీకు తెలుసా, ఒక చెట్టు నాటిన తర్వాత చెట్టు పైకి ఎంత ఎదుగుతుందో లోపల కూడా అంతే ఎదిగిపోతుంది. హల్లెలూయా. ఒక చెట్టు పైకి ఎంత పెరుగుతుంటుందో భూమిలో కూడా ఏర్లు కూడా అంతే లోపలికి వెళ్ళిపోతుంటాయి. ఆ చెట్టు స్థిరపడుతుంది. ఆ చెట్టు ఇంకా పెద్ద గొప్ప వృక్షమైపోతుంది. మంచి ఫలాలతో నిండిపోతుంది. ప్రభు స్తోత్రం కలుగుతాక. అలాగే మనం దేవుడు నీరు పోస్తున్న చెట్ల, ఆయన పొలంలో నాటిన చెట్ల, ఆయన నీరు పోస్తుంటాడు, ఎరువేస్తుంటాడు, నీకు సంతోషాన్ని ఇస్తుంటాడు, ఆరోగ్యం ఇస్తుంటాడు, ఆశీర్వాదం ఇస్తుంటాడు, ఆర్థికంగా దీవిస్తుంటాడు, కష్ట నష్టాలు కూడా తోడుంటాడు. నువ్వు ఎదుగుతున్నప్పుడు దేవుని బిడ్డరా తగ్గింపు కూడా అట్లాగే ఉండాలి. ప్రభు స్తోత్రం కలుగాక. దేవునికి ఇష్టమైంది ఏంటయ్యా అంటే తగ్గింపు ఇష్టం. అందుకే దాసుడు ప్రాట, ఎంత హెచ్చించినా ఆయన మాకున్నదంతా నీ దానమే తండ్రి. హల్లెలూయా. ఎంత గొప్ప మాట. బైబిల్లో దావీదు అంటాడు అన్నమాట, అయ్యా మేమేమైనా నీకు చేస్తున్నామంటే మీరు మాకు ఇచ్చిన దాంట్లో మేము కొంతవరకే చేస్తున్నాం. ఆ మనస్సు, ఆ తగ్గింపు మనకు ఉండును గాక, మనకిచ్చును గాక. సామెతలు వాడతాడు. నేను సిద్ధపడమని చెప్పాను. చేతులు పైకి తమందరూ కూడా హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం కలుగాక. నిరంతరం నీతోనే జీవించాలని Glory
ప్రభు స్తోత్రం కలుగుగాక. వెనక్కి రెండు చేతులు పైకెత్తాం. హల్లెలూయా. మరి పాట పాడదాం. ఈ పాట దేవుడనివే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము Thank you.
అర్హుడా నీవే, ప్రేమించుటకు, క్షమించుటకు, రక్షించుటకు అర్హుడా నీవే. యేసయ్యా, 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 దేవుడు నీవే నా మంచి యేసయ్యా, నా పితృ ఆశ్రయపురము నీవే యేసయ్యా, దేవుడు నీవే నా మంచి యేసయ్యా, నా పితృ ఆశ్రయపురము నీవే యేసయ్యా. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం, లేచి నిలబడదాం, లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఇరవై 28వ కీర్తన చదువుకుందాం. 28వ కీర్తన ఒకరు పురుషుల్లో నుండి ఎవరైనా చదవాలని ఆశకరమైన బిడ్డలు ఉంటే 28వ కీర్తన ఉత్తర పరిస్థితులు. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమ్మ, మౌనంగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనంగా ఉండిన యెడల నేను సమాధిలోనికి దిగిపోవాని వలె అగుదును. భక్తిహీనులను పాపము చేయు వారిని నీవు లాగివేయునట్లు నన్ను లాగి వేయకుము. వారు దుష్టాలోచన హృదయంలో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానంగా మాట్లాడుదురు. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్తపుత్రములను వారు లక్ష్య పెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచును గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము పరవశించుచున్నది, కీర్తనతో నేను ఆయన్ను స్తుతించుచున్నాను. నేను నా జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరించుము. ఆమేన్. దేవుడి వాక్య భాగాల ద్వారా మనల్ని సరిచేసి సరిదిద్ది దీవించి ఆశీర్వదించుగాక. బైబిల్ కింద పెడతాం, రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. యేసయ్యా మీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అందరూ కూడా అందరూ చెప్పాలి. ఏక మనసుతో చెప్దాం. దైవ ఆశీస్సులు పొందుకుందాం. అందరూ యేసయ్యా మీకు స్తోత్రాలు చెప్దాం. అందరూ చెప్పాలి, అందరూ చెప్పాలి. నలుగురు బిడ్డలు, యవనస్తులు, పెద్దలు, చిన్నలు అందరూ చెప్పాలి. అందరూ ఏక మనసుతో దేవుని చెందాము. హల్లెలూయా, హల్లెలూయా.
చెప్పాలి, ఎందుకు చెప్పాలి? పరిశుద్ధాత్మ దేవ చెప్పాలి, అందరూ దేవుని మహిమతో నింపుకోవాలి, దేవుని సన్నిధిలో మీదికి రావాలి, దేవుని అభిషేకంతో నింపుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడా ఈ చేతులపైకి వేసయ్యా, నన్ను ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రమని చెబుదాము. నా శ్రమలో, నా కష్టంలో నాకు ఆధారమైనందుకు నీకు స్తోత్రమని చెబుదాము. హల్లెలూయా. ఈ చేతులపైకి దేవునికి స్తోత్రాలు చెబుదాం. యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం అని చెబుదాం. గట్టిగా నోరు తెరవాలి. దేవుని బిడ్డలారా, దేవుని అద్భుతమైన ఆత్మశక్తి మనల్ని కమ్ముకోబోతుంది. దేవుని బిడ్డలారా, హృదయాలు సిద్ధపరుచుకుందాం. రెండు చేతులు పైకి చేస్తాయా, ఈ అభిషేకముతో నన్ను నింపున్నాయి. నా హృదయాలు తెరవండి, నా నేత్రాలు తెరవు అయ్యా. నా హృదయంలోనికి నీ ప్రేమను కుమరించు, నీ జీవాన్ని కుమరించు, నీ శక్తిని కుమరించు, నీ ప్రభావముతో నింపేస్తాయా. అడుగుదాం, అడుగుదాం దేవుని పాదశంలో. పరిశుద్ధాత్మ దేవుడా, ఆయన మనలోనికి వస్తే మనం వెలిగింపబడతాం. మనకి ఆరోగ్యం, మనకి ధైర్యం, మనకి నిరీక్షణ, మనకి విశ్వాసం, దేవుని మనకు సాక్షిగా బ్రతకగలుగుతుంటాం. ఆయన మన ఇంటికి రావాలి, మన హృదయంలో ఆయన దయాన్ని పోయాలి. రెండు చేతులు పెట్టి చేసయ్యా, నాయనా నా తల్లికి తండ్రి వినివే, ఈ లోకమును నడిచి వేసినా నాకు ఆధారం నీవే. నన్ను అభిషేకించి చేసయ్యా, నన్ను అభిషేకించి తండ్రి. ఓ పరిశుద్ధాత్మ దేవా, అడుగుదాం, అందరం అడుగుదాం, అందరికీ సరైన నువ్వు బ్యాప్టిజం తీసుకున్నా తీసుకోకపోయినా దేవుడు అభిషేకం ఇస్తాడు. దేవుని బిడ్డలారా, రెండు చేతులు పైకి తరుగుదాం. పరిశుద్ధాత్మ దేవుడా, ఆయన మనలోనికి వస్తే, మన మీదకి వస్తే దుఃఖం సంతోషంగా మారిపోతుంది. నీ ఆవేదన అంతా తొలగిపోతుంది, నీలో ఉన్న పిడికితనం అంతా తొలగిపోతుంది, నీలో ఉన్న నిరాశ తొలగిపోయి నిరీక్షణ ఉంటుంది, నీ శ్వాస కలుగుతుంది. ఓ నువ్వు పరిశుద్ధపరచబడుతున్న పాత్రవి. ఓ అందుకు రెండు చేతులు పెట్టి చేసినా ఈ ఆత్మని నా మీద కుమ్మరించున్నాయా. నేను ఆత్మలో ప్రార్థించాను, ఆత్మలో ఆరాధించాను, ఆత్మ చేత నడిపించాలి. పరిశుద్ధాత్మ తండ్రి, ఈ ఆత్మని నా మీద కుమ్మరించున్నాయన. నా రోజులో ఉన్న వ్యాధులు నైవేపోవాలి, రోగాలు నైవేపోవాలి, శాపము పాపము తొలగిపోయి శుద్ధ సువర్ణముగా ఈ ఎదుగు నిలబడాలి. రెండు చేతులు పైకి పరిశుద్ధాత్మ దేవుడా, ఈ ఆత్మని నా మీద కుమ్మరించున్నాయన. ప్రతి ఒక్కరు, అందరూ అనారోగ్యాలతో, వ్యాధులతో, దయ్యాలతో ఉన్నవారు కూడా రెండు చేతులు పైకి ఆయన వస్తే నీ జీవితం వెలిగింపబడిపోతే, నువ్వు శక్తితో నింపబడుతున్నావు, నువ్వు బలముతో నిండిపోతున్నావు, నీ ప్రభావంతో నిండిపోతున్నావు, దైవ శక్తితో నిండిపోతున్నావు. దేవుని బిడ్డలారా, రెండు చేతులు పైకి దేవునికి స్తోత్రాలు చెప్తాము. హల్లెలూయా. స్వరమెత్తాలి, మౌనంగా కాదు, స్వరమెత్తాలి. అందరూ కూడా స్వరమెత్తాలి. అందరూ చప్పట్లు కొట్టాలి.
అంతవరకు కూడా ఆదరించు వాడలాని నాతో అన్నావు, ఆదరించుగా ఉంటానా నాతో చెప్పావు. ఆరాధన 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 అందరూ కూడా ఆరాధన రెండు చేతులతో చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ దేవా పరిశుద్ధాత్మ దేవా glory. అందరూ చప్పట్లు కొట్టుకుందాం. పరిశుద్ధాత్మ దేవా యేసయ్యా పనికిరాని వాడవయ్యా. మాటలుగా చేసేవయ్యా. ఆరాధన
మిన్నైన ప్రేమ యేసు ప్రేమ, తల్లి కన్నా మిన్నైన ప్రేమ, తండ్రి కన్నా మిన్నైన ప్రేమతో ప్రేమించి ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం బ్రతుకుతున్నాం. ఎప్పుడో ఈ లోకం చేతిలో పడిపోయి నలిగిపోయిన వాళ్ళం, చితికిపోయిన వాళ్ళం. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి, ప్రాణం అర్పించి నిన్ను కొనుక్కున్నాడు కాబట్టి, నువ్వు ఆయనకు తొలగిపోయినా నిన్ను వెంటాడుతున్నాడు కాబట్టి, నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాడు కాబట్టి నువ్వు బ్రతికి ఉన్నావు, స్తుతిస్తున్నావు, చేతులు ప్రాణభయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు, సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు, ప్రాణభయమును తొలగించినావు, ప్రాకారములను దాటించినావు, సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు, నీ కృప బాహుళ్యమే వీడని అనుబంధమై తలచిన ప్రతి క్షణమునా నూతన బలమిచ్చెను, స్తుతి పాడుటకే బ్రతికించిన జీవన చేతులు పైకెత్తి నిన్నాలుగా నన్ను పోషించిన తల్లి వలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా, నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా, జీవిత కాలమంతా అందరూ ఆధారం నీవేనయ్యా, నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును, స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా, ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. తండ్రి, మేమే మారిపోతున్నాయి, మా ఎడల మీ ప్రేమ మారలేదు తండ్రి. ఆరంభ దినమున ఏ రీతిగా మమ్మల్ని ప్రేమిస్తున్నావో ఈ దినము వరకు అదే ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు. మేమే మొదటి ప్రేమలో పడిపోయి నలిగిపోయి చితికిపోయిన వారిగా ఉంటున్నాము. ఆయనను మమ్మల్ని విడవలేదు తండ్రి, బ్రతికిస్తున్నావు. నా జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా, నా జీవిత కాలమంతా ఆరాధించి కనపరతును, నిన్నే ఆరాధించి కనపరతును, స్తుతి పాడుట
స్వరూపునికి, మన ఆత్మలను లేపుతున్న పరిశుద్ధాత్మ స్వరూపునికి నేను ప్రేమిస్తూనే ఉన్నాను అని చెప్తున్నాను. మన దేవునికి చెప్పడు ఉంటాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ ప్రేమ కూర్చుందాం. సండే స్కూల్ పిల్లలు పైకి వెళ్ళిపోండి. సండే స్కూల్ పిల్లలు మాత్రం పైకి వెళ్ళిపోండి. మిగతా వాళ్ళు ముందుకు కూర్చోండి. సాక్ష్యాలకు సమయం. ఎవరైనా సాక్ష్యం చెప్పాలని ఆశ కలిగిన బిడ్డలు ఎవరైనా ఉన్నారు? సాక్ష్యాలకు సమయం. దేవుని ప్రార్థన చేసిన నాకు కాండాలని చెప్పింది. ఒక ఆయనకి అన్నం ఉంచుకునేటప్పుడు చేతి మీద గెంజి పడింది. అది చాలా కాలింది. నుంచి అంతవరకు కాలేసింది. ఆయన ఎత్తమ్మాకే నెప్పుడు కాకపోతే ఆసుపత్రి కదా అమ్మ కాల్సింది. ఆసుపత్రి దగ్గరమ్మా దేవుని ప్రార్థిస్తున్నాను, ముందు నాకు వేస్తానని చెప్పాను. ఆ రోజు దేవుని ప్రార్థన చేసుకొని ముందు వేసిన బాగా మంచిది. నేను మా అమ్మగారి ఇంటికి వచ్చిన ఒక సంవత్సరం 2 నెలల నుండి మరీ వదిలి పెట్టుకోను. ఆ ఇంట్లో ఉంటే నా సరిగా పని బాగా తలెత్తి ఆ ఎన్ని ఉంటే తగ్గే నేను మా ఇల్లు వదిలి పెట్టుకొని మా అమ్మగారికి వచ్చిన. ఆమె వచ్చేసరికి ఇప్పుడు 2 సంవత్సరాల నుండి ఇప్పుడు మళ్ళీ నేను పోతాను మా ఇంట్లోకే నేను అనుకోలే. మళ్ళీ నేను అంచేది పోతానని నేను అనుకోలే. ఇప్పుడు మళ్ళీ అంచేది మేము మా బిడ్డలు మా పిల్లలు చక్కగా అంచేది చేసినాము. అమ్మగారికి అయ్యాలి అందరికీ నా వందనాలు. అదే నా సాక్షి. మా బిడ్డల గురించి నా గురించి బాధ్యత. ఆమేన్. దేవుడి బిడ్డను ఆ కుటుంబాన్ని నిండాలుగా దీవించి ఆశీర్వదించుగాక. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. ఇంతకు ముందు వరదలు వచ్చినప్పుడు మా ఇల్లు పడిపోయింది. 5-6 నెలల తర్వాత కూడా మాకేం చెప్పలేదు గవర్నమెంట్ వాళ్ళు. అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేసిన వలన నాకు గొప్ప సహాయం చేసినాడు నాకు దేవుడు. మందిరానికి వచ్చిన తర్వాత ఇది నా చిన్న సాక్ష్యం. ఇల్లు కూడా ఛాన్స్ అయింది, స్లాబ్ కూడా వేస్తున్నాను. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాదు. ఆమేన్. దేవుడి బిడ్డలు ఇంకా ఆ గృహాన్ని సంపూర్ణంగా సమృద్ధిగా సంపూర్ణం చేయగాక. ఆమేన్. చెప్పండి. వాళ్ళ మైక్ చూడాలి. బాగా బాగా బాగా. అందరికీ వందనాలు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నా కోరిక ఎప్పటి నుంచో బాప్తిజం తీసుకోవాలన్న కోరిక దేవుడు అంటే ఇప్పుడు తీర్చాడు. ఈ సంవత్సరంలో చాలా సంతోషంగా ఉన్నా. నేను నా పిల్లలతో, నా భర్త కానీ నా బిడ్డ కానీ చర్చికే వద్దనే వాళ్ళు ఇప్పుడు ఆ దేవుడు ధర్మాన్ని ఈ చర్చిలోకి వచ్చి హ్యాపీగా ఆనందంగా గడుపుతున్నాను. చాలా సంతోషంగా ఉన్నది. నా బిడ్డ కూడా మారాలని మీరందరూ దీవించమని ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను. ఆమేన్. దేవుడు గొప్ప రక్షణ ఇచ్చినందుకు ప్రభువుకు స్తుతి కలుగుగాక. వెరీ గుడ్. ఎన్నో రోజుల నుంచి పాపం చేశారు కానీ భర్త పోనిచ్చేవాడు కాదు. 31st నైట్ ఆశ్చర్యకరంగా రక్షించుకున్నాడు. ప్రభువుకు స్తుతి కలుగుగాక. ఇంకెవరైనా ఉన్నారు? లేనట్లయితే దేవుని సేవాంతమై కానుకలు సమర్పించుకుందాం. ఎవరైనా వచ్చి ఒక పాట పాడుతున్నప్పుడు కానుకలు సమర్పించుకుందాం. యేసయ్యా నీ నామగానం నే పాడేదా జీవితాంతం. యేసయ్యా నీ నామగానం నే పాడేదా జీవితాంతం. శోధన వేదన బాధలు కలిగిన శోధన వేదన
తల ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఇప్పటి వరకు జరిగిన కార్యములను బట్టి ప్రభుని స్తుతిస్తూ కానుకలు అర్పించిన బిడ్డలను నిండాలుగా దీవించినాను. సాక్షులుగా నిలబెట్టుకున్న బిడ్డలను ఇంకా ఆయన దీవించి ఆశీర్వదించి వర్ధన చేయాలి. వాక్యమైన దేవుడు మనతో మాట్లాడి మనల్ని వర్ధన చేయాలని ప్రార్థన చేసుకుందాం. రాజేష్ ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధుడా, యేసయ్యా, ఆమేన్. ప్రభుకు స్తోత్రం కలుగుగాక. రెండు చేతుల పైకి ఎత్తుతాం అందరం కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, చూద్దాం, దేవుని మాటలు విందాం. దయచేసి ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉంది. చాలా మంది సమయం ఉన్నా కాలయాపన చేస్తున్నారు. ఇంతకుముందు సెలవు రోజులు వస్తే బిడ్డలందరూ వచ్చేవాళ్ళు. అలా ఉండకండి. సెలవు దినాలను దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థనలు చేయడానికి పూనుకోండి. రెండవది, ప్రతి నెల 2వ వారంలో వచ్చే బుధవారం ఆన్లైన్ ప్రేయర్ జరుగుతుంది. ప్రార్థన పనులు ప్రార్థన చేసే వచ్చే వాళ్ళంతా ఆశ కలిగిన బిడ్డలందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్పంపులు పొందాలి. ఆ రీతిగా సిద్ధపడాలని మనం చేస్తున్నాను. అలాగే ఈ దినం ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఆ మాట 122వ కీర్తన 6-7 వచనాలు చదువుతాం. అందరూ బైబిల్ తెరవండి. నేను కొన్ని నిమిషాలు చెప్పాలనుకుంటున్నాను. కొన్ని నిమిషాలే చెప్పాలనుకున్నారు కనుక బయట వాళ్ళని లోపల పంపించండి. అటు తిరగద్దు. చదవండి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. నీ నగరులలో క్షేమముండును గాక. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం కలుగు గాక. దేవుని బిడ్డలారా, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు. యెరూషలేమా, నీ ప్రాకారములలో నెమ్మది ఉంది. యెరూషలేమా, నీ నగరులలో క్షేమం ఉంది. ప్రభు స్తుతి కలుగుగాక. దేవుని సంఘము కొరకు, దేవుని సంఘ క్షేమాభివృద్ధి కొరకు సంఘ బిడ్డలందరూ కూడా ప్రార్థనలు చేయాలి. హల్లెలూయా. దేవుని సంఘమును సంఘ బిడ్డలందరూ కూడా ప్రేమించాలి, ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, సంఘాన్ని ప్రేమించండి, సంఘ క్షేమము కొరకు ప్రార్థించండి. సంఘములకు వచ్చే ప్రతి బిడ్డ కూడా దేవుని ఆలయాన్ని ప్రేమించాలి. అంతేకాదు, ఇక్కడికి వచ్చే ప్రజల కొరకు, దైవ సేవకులైన మా కొరకు, కుటుంబాల కొరకు మీరు ఎక్కువగా ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, ఎలాంటి ప్రేమతో ప్రేమించాలి ఆలయాన్ని? స్వచ్ఛమైన ప్రేమతో దేవుని ఆలయాన్ని ప్రేమించాలి. ఎలా ప్రార్థించాలి? దేవుని సంఘం కొరకు ఆసక్తితో,
పట్టుదలతో ఉపవాసాలతో ఉండి సంఘక్షేమం కొరకు. సంఘం అంటే ఎవరు? మనమే, ఒక కుటుంబం. దేని బిడ్డరా ఈ సంఘములో ఉన్న బిడ్డలందరి కొరకు, దైవ సేవకుల కొరకు ఆసక్తితో ప్రార్థన చేయాలి. దేని బిడ్డరా, యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు. యెరూషలేమా, యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేము, మనకు ఇజ్రాయెల్ దేశంలో ఒక యెరూషలేము కనిపిస్తుంది. ఆ యెరూషలేములో దేవుని ఆలయం ఉంది. ఆ ఆలయంలో ఉన్న ఆలయంలో అక్కడున్న ప్రజల కొరకు, ఇజ్రాయెల్ దేశం కొరకు ప్రార్థన చేయమని కీర్తనకారుడు చెప్తారు. కానీ ఆత్మీయంగా అర్థం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్న ఈ నిలయమే యెరూషలేము, సంఘమే యెరూషలేము, సంఘములో ఉన్న ప్రజలే దేవుని బిడ్డలు, యెరూషలేము నివాసులు ఆత్మీయ అర్థంతో. కనుక దేవుని బిడ్డలు అందరూ కూడా సంఘాన్ని, మనకిచ్చిన సంఘాన్ని ఎక్కువగా ప్రేమించడం నేర్చుకోవాలి.